చాలామంది చేసిన పాపాలు చిత్రగుప్తుడు చిట్టా రాస్తుంటాడు అనుకుంటారు. గతంలో కూడా నేను అదే నమ్మాను. దాన్ని యముడు శిక్ష విధిస్తాడని అనుకుంటారు. ఇప్పుడు అది నిజమే అయితే నేను ఇప్పుడు చిత్రగుప్తుడిని చంపేశాను, ఇక ఆయన రాయలేడు. ఆయన ఇప్పుడు వరకు రాసిన చిట్టానంతా కూడా కాల్చేశాను. ఆ చిట్టా కాలిపోయింది. ఇక ఏ మానవుడికి భయం లేదు, హాయిగా నిద్రపోండి. చూసారా, మళ్ళా మీ చిత్తంలో నుంచి చిట్టా బయటికి వస్తుంటుంది. ఈ మనసు ఏం చేస్తుంది? తాను మంచివాడిని చెప్పుకుంటుంది, ఎదుటివాడి నుంచి తప్పులు ఎదుగుతూ ఉంటుంది. నీ మనసులో ఉన్న తప్పులు చెప్పటం కనుక పెట్టుకుంటే చక్కగా వినచ్చు. ఎన్నెన్నో కనుగొంటున్నారు. మనసులో ఆలోచన కనుక ఒక మీటర్ పెట్టి తయారు చేస్తే చాలా బాగుంటుంది ఆధునిక యుగంలో.